హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము టెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. టైప్ టూల్స్ అంటారు వీటిని. హారిజంటల్ టైప్ అండ్ వర్టికల్ టైప్ టూల్స్ అంటారు. సో ఇక్కడ టీ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, టీ ఫర్ టైప్ అనుకోవచ్చు లేదా టెక్స్ట్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకు హారిజంటల్ టైప్ అండ్ వర్టికల్ టైప్ మాస్క్ అండ్ హారిజంటల్ టైప్ మాస్క్ ఈ టూల్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి హారిజంటల్ టైప్ టూల్. ఈ టైప్ అనే వర్డ్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ టైప్ అని ఉంది కదా, సో టైప్ అంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో ఫాంట్స్ అంటారు, ఫాంట్స్ కూడా అంటారు. ఓకే, ఏంటిది అంటే టైప్ అంటే ఏంటి, ఫాంట్ అంటే ఏంటి, టెక్స్ట్ అంటే ఏంటి అంటే అన్ని ఒకటే సూచిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అనమాట, మ్యాటర్, కంటెంట్ కి సంబంధించిన మ్యాటర్ అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఈ టూల్ ని రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ డాక్యుమెంట్ లో ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి 35 అని కనిపిస్తుంది. నేను ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తాను. ఒక్కొక్క ట్యాబ్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది మారిపోతుంటది. ఇప్పుడు చూడండి, మనం ఈ ఉన్న ఫాంట్ లో ఇక్కడ 35 అని కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ట్యాబ్ కి వెళ్తే ఇప్పుడు 400 అని కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ పక్క ట్యాబ్కి వెళ్తే ఇక్కడ 150 అని కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్యాబ్కి వస్తే ఇక్కడ 400. ఓకే, ఇప్పుడు ఇక్కడ 400 అండ్ ఇక్కడ 400 అని కనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే డాక్యుమెంట్ యొక్క విడ్త్ అండ్ సైజ్ని బట్టి మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. ఓకే, సో టూల్ అనేది రీసెట్ చేసినా కూడా ఇక్కడ సైజ్ అనేది మనకు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అని అంటే ఈ సైజ్ అనేది డిపెండ్స్ అపాన్ డాక్యుమెంట్ సైజ్ అనమాట. సో ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్లో ఇప్పుడు క్యాన్వాస్ సైజ్ అని ఉంది. ఈ క్యాన్వాస్ సైజ్ పైన క్లిక్ చేస్తే చూడండి 842 విడ్త్ ఉంది, 595 హైట్ ఉందన్నమాట. సో మీరు ఇది డాక్యుమెంట్ సైజ్. సో ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది ఇంత ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్లో మనకు 35 అనేది ఫాంట్ సైజ్ జస్ట్ చూపిస్తుంది అంతే. మనం ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ సైజెస్ మనం మార్చుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ 6తో స్టార్ట్ అవుతుంది అండ్ 300 అనేది హైయెస్ట్ అనమాట. ఇంతకుముందు జస్ట్ 72 వరకే ఉండేది ఓల్డ్ సాఫ్ట్వేర్స్లో. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తారు, 300 అనేది హైయెస్ట్ పెట్టారనమాట. ఓకే, సో ఈ టూల్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ లేయర్స్ చూడండి. లేయర్స్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో నేను ఇక్కడ లేయర్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా లేయర్ అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ టిక్ చేస్తున్నాను. చూడండి, ఒక శాంపుల్ ఫాంట్ అనేది చూపిస్తుంది. ఫాంట్స్ అనేది ఇలా ఉంటాయి అనేది. ఇక్కడ కలర్ చూడండి, ఇక్కడ కలర్ బ్లాక్ ఉన్నందుకు మనకి ఇక్కడ కలర్ అనేది బ్లాక్లో వచ్చింది. ఓకే, ఫాంట్ అనేది బ్లాక్లో వచ్చింది. ఫాంట్ నేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫాంట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్ సైడ్ మొత్తం మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం శాంపుల్ సైజెస్. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఫాంట్స్ నేమ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ టాప్కి వెళ్దాం. మనం ఫస్ట్ టాప్కి వెళ్దాం. సో టాప్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పటి నుంచో ఉన్న ఏ సాఫ్ట్వేర్లో మనం ఓపెన్ చేసినా కూడా మనకు ఇక్కడ కనిపించే ఫాంట్ ఏంటంటే ఏరియల్ అనమాట. ఇది మనకి ఎంఎస్ ఆఫీస్లో కూడా కనిపిస్తుంది. అందుకే నేను ఏరియల్ అనే ఫాంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఏరియల్ అనే ఫాంట్ తీసుకొని ఇప్పుడు చూడండి ఫాంట్ అనేది ఏరియల్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కొన్ని టైప్స్ ఉన్నాయి, అంటే దానికి సంబంధించిన టైప్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఇది ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ ఫాంట్ పైనే ఈ మోడ్స్ అనేది చూద్దాం, ఈ టైప్స్ అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫాంట్ సైజ్ అనేది నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. మధ్యలో ఇట్లా క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు సెలెక్షన్లోకి వచ్చిన ఫాంట్ అనేది నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నా, కంట్రోల్-A అనేసి. కంట్రోల్-A అంటే ఆల్ సెలెక్షన్ అనమాట. ఇప్పుడు ఈ ఫాంట్ని మనం ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా మనం ఇలా కూడా సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 పెడుతున్నాను, ఫాంట్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నాను, ఇక్కడ టిక్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇది మూవ్ టూల్తో మాత్రమే మూవ్ చేయడానికి వస్తుంది అనమాట. ఓకే, మూవ్ టూల్తో మనం మూవ్ చేద్దాం. సో ఈ ఫాంట్ అనేది మనం మూవ్ టూల్తో మాత్రమే మూవ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేసి ఇలా అన్నాను అనుకోండి, ఇలా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనకు మూవ్ టూల్ కావాలి అంటే మళ్ళీ మూవ్ టూల్లోకి వెళ్ళాలి కదా, అలా కాకుండా మనం కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకు మూవ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇలా ఈ ఫాంట్ని మధ్యలోకి తీసుకొచ్చాను. సో ఇక్కడ కొన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ నారో అని ఉంది. సో నారో అని ఉన్నందుకు మనకు ఈ విధంగా నారోగా కనిపిస్తుంది. నారో ఇటాలిక్, దానిపైన క్లిక్ చేస్తే మనకు నారోగా వచ్చి ఇటాలిక్ అంటే ఒక వన్ సైడ్ అనేది ఇట్లా ఫాంట్ కొంచెం బెండ్ అయినట్లు కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నారో బోల్డ్. బోల్డ్ అంటే కొంచెం లావ్ అనమాట, కొంచెం ఇప్పుడు ఫాంట్ అనేది లావుగా వచ్చింది. ఓకే, నారో బోల్డ్ ఇటాలిక్. ఇప్పుడు ఇటాలిక్ బోల్డ్ రెండు కలిసినాయి నారోలో. సో ఇప్పుడు చూడండి మళ్ళీ కొంచెం వన్ సైడ్ బెండ్ అయింది. ఇప్పుడు చూడండి రెగ్యులర్. ఈ రెగ్యులర్ అనే వర్డ్ ఏంటంటే నార్మల్ అనమాట. రెగ్యులర్ అంటే నార్మల్ ఈ రెగ్యులర్లో పెట్టుకొని మనం ఫాంట్ను టైప్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇటాలిక్ అంటే మళ్ళీ మీకు తెలుసు కదా, వన్ సైడ్ బెండ్ అవ్వడం. బోల్డ్, సో ఇక్కడ ఇండివిజువల్గా చూపిస్తున్నారు అనమాట. ఇంతసేపు నారోతో కలిపి చూపించారు, ఇప్పుడు ఇండివిజువల్గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కలిపి అంటే బోల్డ్ ప్లస్ ఇటాలిక్ ఇలా ఉంది.
ఓకే. బ్లాక్ అంటే చాలా లావు అనమాట. బ్లాక్ అనేది చాలా అంటే చాలా థిక్‌గా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి ఇంత థిక్‌గా అనిపిస్తుందనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ తీసుకున్నా. బ్లాక్ తీసుకున్న తర్వాత నాకు ఇందులో ఇటాలిక్ కావాలి. కానీ మనకు బ్లాక్, ఇటాలిక్ కలిపి లేదు గదా! సో, బ్లాక్, ఇటాలిక్ నాకు 2 కావాలి. ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ వచ్చింది గానీ, బ్లాక్, ఇటాలిక్ లేదు. అంటే బ్లాక్‌లో కొంచెం నాకు వన్ సైడ్ బెండ్ అయినట్టు కావాలి. సో, ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి అంటే, ఓకే. నేను ఫస్ట్ దీన్ని మధ్యలోకి తీసుకొస్తున్నాను. ఓకే. సో, నాకు బ్లాక్ వచ్చింది గదా! ఇప్పుడు వన్ సైడ్ బెండ్ అయ్యేటట్టు ఇటాలిక్ అనేది కావాలి. సో, దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే, ఈ బాక్స్ పైన ప్రెస్ చేయండి. చేస్తే ఇది క్యారెక్టర్ బాక్స్ అనమాట. ఓకే. క్యారెక్టర్ ప్యానెల్ అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు సిమిలర్‌గా ఇక్కడున్న ఆప్షన్సే మనకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఏరియల్ ఫాంట్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆ తర్వాత మనకు ఫాంట్ అనేది ఎలా ఉండాలి? బ్లాక్. ఓకే. నేను మళ్ళీ చేంజ్ చేస్తాను. ఫాంట్ సైజ్. ఓకే. సో, ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? బ్లాక్‌లో ఉంది. ఇటాలిక్ కావాలి కదా! ఈ కింద టీస్ చూడండి. ఫస్ట్ వన్ బ్లాక్ అండ్ ఇది ఇటాలిక్ కదా! ఈ ఐకాన్ చూడండి ఎలా ఉంది? ఇటాలిక్. సో, ఇప్పుడు నేను క్లిక్ చేయగానే ఇటాలిక్ అనేది ఆన్ అయిందనమాట. సో, ఇది బెండ్ అయిపోయింది. సో, మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఫాంట్స్ నేమ్ అనమాట. సెకండ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఫాంట్స్ యొక్క స్టైల్ అనమాట. అంటే ఏ స్టైల్‌లో ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ వచ్చేసి మనకు ఫాంట్ యొక్క సైజ్ అనమాట. ఓకే. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ నన్ ఉంది. తర్వాత వన్ షార్ప్, తర్వాత వన్ క్రిస్ప్ అండ్ స్ట్రాంగ్, స్మూత్ ఇవి కనిపిస్తున్నాయి కదా! ఇవేంటంటే ఫాంట్ యొక్క ఎడ్జ్ అనమాట. ఓకే. ఫస్ట్ వన్ స్మూత్ తీసుకుందాం. స్మూత్ తీసుకొని ఇక్కడ ఫాంట్‌లో జూమ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే. మనకు లాస్ట్‌లో ఏం కనిపిస్తుంది? ఈ పిక్సెల్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ బెండింగ్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ స్మూత్‌లో ఉన్నాం కదా! షార్పెన్‌లోకెళ్దాం. చూడండి షార్పెన్‌లోకెళ్తే కొంచెం షార్ప్ అయ్యాయి పిక్సెల్స్ అనేవి. క్రిస్ప్‌లోకెళ్దాం. క్రిస్ప్‌లోకైతే కొంచెం క్రిస్ప్‌గా యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు స్ట్రాంగ్‌లోకెళ్దాం. స్ట్రాంగ్ చూడండి ఏ విధంగా ఉంది. అండ్ స్మూత్. స్మూత్ అంటే స్మూత్ అనమాట. ఇప్పుడు నన్ పెట్టాననుకోండి. నన్ అంటే ఏది తీసుకోదు. చూడండి ఏది తీసుకోకపోతే మనకు చూడండి పిక్సెల్స్ అనేవి జిగ్‌జాగ్‌గా అలాగే కనిపిస్తున్నాయి. ఓకే. మీరు ఇక్కడ నన్ పెట్టినప్పుడు మీకు ఈ స్మూత్ అనేది అప్లై అవ్వలేదు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు స్మూత్ అప్లై చేస్తాను చూడండి. స్మూత్ అప్లై చేస్తే ఇలా స్మూత్‌గా అప్లై అయింది. అంటే అందులో మెల్ట్ అయిపోయిందనమాట. ఒక సాఫ్ట్ నేచర్ అనేది దానికి యాడ్ అయిపోయిందనమాట. ఓకే. సో, నేను ఎప్పుడు స్మూత్‌లోనే యూజ్ చేస్తాను మాక్సిమం. ఓకే. మీ ఇష్టం. సో, ఈ 3 చూడండి పారాగ్రాఫ్స్. సో, ఫస్ట్ వన్ రైట్ టు లెఫ్ట్ అండ్ ఇదేమో మిడిల్ వన్, ఇదేమో లెఫ్ట్ టు రైట్. సో, ఈ 3 అనేది మీరు ఎంఎస్ ఆఫీస్ లాంటి సాఫ్ట్‌వేర్స్‌లో కూడా చూసే ఉంటారు. ఓకే. నెక్స్ట్ సో, ఫస్ట్ వన్ చూద్దాం. దీనికోసం మనకు ఒక మ్యాటర్ అనేది కావాలి కదా! సో, నాకు మ్యాటర్ కావాలి అంటే నేనేం టైప్ చేయట్లేదు. సో, ఫస్ట్ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ కొంచెం మ్యాటర్ అనేది ఫార్మ్ అయింది. సో, నేను ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. సో, చూడండి ఫాంట్ సైజ్ తగ్గిస్తే నాకు ఇక్కడ మ్యాటర్ అనేది ఆల్రెడీ ఫార్మ్ అయింది. అంటే శాంపుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఉందనమాట ఆల్రెడీ. ఓకే. నేను జస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వన్ మనకు రైట్ టు లెఫ్ట్ వచ్చింది కదా! ఇప్పుడు చూడండి మిడిల్ వన్ క్లిక్ చేస్తున్నా. మిడిల్ వన్ క్లిక్ చేస్తే ఫాంట్స్ అన్నీ మిడిల్‌కి వచ్చాయి. అండ్ లాస్ట్ వన్ క్లిక్ చేస్తే ఫాంట్స్ అన్నీ కూడా ఇటు చూడండి ఈ లైన్‌కి అంటే ఇటు సైడ్ లైన్ అనేది ఫార్మ్ అయింది. ఫాంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాయనమాట. ఈ పారాగ్రాఫ్స్ మీకు తెలిసే ఉంటది. అంటే మాక్సిమం బేసిక్స్ తెలిసిన వాళ్ళకు ఈ పారాగ్రాఫ్స్ తెలిసే ఉంటది. ఓకే. మనం మళ్ళీ కలర్ కావాలనుకుంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. పర్టిక్యులర్‌గా కలర్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ డాలర్ అని ఉంది కదా! సో, ఈ కలర్‌కి మళ్ళీ మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలా కూడా. అండ్ ఇక్కడ ఒక లెటర్ ఉంది. ఏ అని ఒక లెటర్ ఉంది. సో, ఈ ఏ అనే లెటర్‌ని సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్‌లో పెట్టేసి అండ్ అది క్యాప్స్ పెట్టాలనుకుంటున్నాం. క్యాప్స్ పెట్టాలనుకుంటే క్యాప్స్ లాక్ ఆన్ చేసేసి ఓకే. మళ్ళీ ఇలా నేను రిమూవ్ చేసి మళ్ళీ క్యాప్స్ లాక్‌లో నేను ఆన్ చేస్తాను. అండ్ ఇక్కడ క్యూ అనే వర్డ్ ఉంది కదా! క్యూ అనే వర్డ్ నాకు ఫాంట్ సైజ్ పెరగాలి. సో, ఇది నేను ఇక్కడ క్లిక్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ అదొక్క లెటర్ మాత్రమే 36లో పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇలా 36లో పెట్టొచ్చు. అంటే మీ ఇష్టం. ఇక్కడున్న ఇంకా మీ ఈ ఆప్షన్స్ తోటి మీరు ప్లే చేసుకోవచ్చనమాట. సో, ఈ ఒక్క ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెళ్ళి ఇప్పుడు మ్యాటర్ అంతా బ్లాక్‌లో ఉంది కదా! ఇదొక్కటి నారోలో ఉండాలని ఇలా నారో క్లిక్ చేస్తాను. చూడండి నారో అండ్ బోల్డ్. నారో బోల్డ్ పైన క్లిక్ చేస్తాను. సో, కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. గ్రీన్ డార్క్ గ్రీన్‌కి చేంజ్ చేస్తాను. ఓకే. ఇలా చేంజ్ అయింది. సో, ఫాంట్ సైజ్ కూడా కావాలంటే నేను 30కి షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరు మొత్తం ప్లే చేయొచ్చనమాట దీనితోటి. మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ కలర్స్ అనేవి మనం రకరకాలుగా తీసుకున్నాం. ఫాంట్ సైజ్ కూడా ఇక్కడ ఒక సైజ్ పెట్టాం, ఇక్కడ ఒక సైజ్ పెట్టాం అండ్ స్టైల్స్ కూడా చేంజ్ చేస్తాం. అందుకే ఈ బాక్స్‌లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఓకేనా?
ఇవన్నీ రావట్లేదు అనమాట. జస్ట్ ఇప్పుడు మనం క్లిక్ చేస్తే మళ్ళీ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? ప్రెజెంట్ నేను ఈ లేయర్ అనేది డిలీట్ చేస్తున్నా. మనం ఎన్ని క్లిక్స్ చేస్తుంటే మనకు అన్ని లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఈ లేయర్ అనేది డిలీట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి టైప్ అనేది చేస్తాను. ఎందుకంటే మనం ఈ బాక్స్ కోసం ఈ బాక్స్లో ఉన్న వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఫాంట్ సైజ్ అనేది తగ్గిస్తున్నా. ఫాంట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30. ఓకే. సో ఐఎమ్ అఖిల్ రెడ్డి. సో ఐఎమ్ అఖిల్ రెడ్డి అని పెట్టాను. అన్ని క్యాప్స్ లాక్ ఆన్లో ఉంది కాబట్టి క్యాప్స్లో వచ్చింది రెడ్డి. సో ఐఎమ్ అఖిల్ రెడ్డి అని పెట్టాను. సో చూడండి. సో ఐఎమ్ అఖిల్ రెడ్డి అని ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇక్కడ ఈ బాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది క్యారెక్టర్ బాక్స్ అనమాట. క్యారెక్టర్ ప్యానల్ అనుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ వన్ మీకు తెలిసిందే, ఇది నేమ్, ఏరియల్ అనేది నేము. తర్వాత ఇక్కడ రెగ్యులర్లో ఉంది. ఓకే, రెగ్యులర్. సో చూడండి, ఇక్కడ కూడా రెగ్యులర్ ఉంది, ఇక్కడ కూడా ఏరియల్ ఉంది. ఓకే. ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ 36 ఉంది, ఇక్కడ కూడా 36 ఉంది. కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు 48. ఓకే, 48 అనేది నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మెట్రిక్స్ అని ఉంది కదా, ఇక్కడ V/A అని ఉంది కదా. సో V/A అంటే ఇప్పుడు ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్యలో ఇప్పుడు మనం ఇలా లైన్ అనేది క్లిక్ చేస్తున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్కి ఈకి మధ్యలో నేను ఇట్లా క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా. సో ఇవన్నీ యాక్టివేట్ అయినాయి అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 అని క్లిక్ చేస్తున్నాను. 25 అని క్లిక్ చేయగానే అక్కడ 25 గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను 100 క్లిక్ చేస్తున్నాను. 100 గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో 200 క్లిక్ చేస్తున్నా. ఆ లెటర్కి ఈ లెటర్కి 200 గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడతో అయిపోయింది కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ 500 అని క్లిక్ చేస్తున్నాను. ఎంటర్. సో చూడండి, ఆ లెటర్కి ఈ లెటర్కి మధ్యలో 500 గ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ -100 అని ఉంది. సో -100 అంటే ఇలా వచ్చింది. సో -200 అని క్లిక్ చేస్తున్నా. చూడండి, -200 అంటే ఇంకా మరీ దగ్గరకు వచ్చి లాక్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి నేను 0 అంటే ఫస్ట్ తీసుకున్నాం కదా, మనం 0 తోటే బిగిన్ అయినాం. మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఓకే. V/A అని ఇక్కడ ఉంటే దాని అర్థం ఏంటంటే లెటర్కి మధ్యలో మనం గ్యాప్ అనేది అంటే స్పేస్ అనేది మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ A/A అని ఉంది. A/A అంటే ఆ ఐకాన్ చూస్తేనే మనకు ఒకటి గుర్తు రావాలి. A/A అని ఉంది అంటే పారాగ్రాఫ్, అంటే ఒక లైన్ ఇంకొక లైన్ కింద ఉంది. సో పైన ఒక లైన్ ఉండాలి, కింద ఒక లైన్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అని టైప్ చేస్తే కింద లైన్కి వస్తుంది. ఎంటర్ అని టైప్ చేస్తే కింద లైన్కి వస్తుంది కదా. సో ఐఎమ్ అఖిల్ రెడ్డి అని రాస్తాను. ఐఎమ్ ఫ్రమ్ HYD అని పెడుతున్నాను. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ HYD అని పెడుతున్నాను. ఇప్పుడు 2 లైన్స్ ఉంది కదా. సో ఈ 2 లైన్స్ మధ్యన గ్యాప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది తీసుకోవాలంటే ఇలా డైరెక్ట్గా క్లిక్ చేస్తే రాదు. ఇప్పుడు ఇందాకట్లాగా ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నట్టు రాదనమాట. చూడండి, ఇలా రాదు. ఓకే. సో మనం దానికోసం ఏం చేయాలంటే ఈ ఆప్షన్ ఇది మొత్తం సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్షన్ అనేది ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా Ctrl+A అంటే సెలెక్ట్ అవుతుంది. Ctrl+A అంటే సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని క్లిక్ చేయండి, యాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 18 పైన క్లిక్ చేద్దాం. 18 పైన క్లిక్ చేస్తే ఒక దానిపైకి ఒక లైన్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 72 పైన క్లిక్ చేద్దాం. 72 పైన క్లిక్ చేస్తే ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య ఇంత గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఒక హైయెస్ట్ 300 పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఒక మిడ్ రేంజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 150 ఇక్కడ వచ్చింది. చూడండి, గ్యాప్ అనేది ఇలా క్రియేట్ అయింది. ఓకే. సో చూడండి ఇలా. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఆటో అని క్లిక్ చేస్తున్నా. ఆటో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత గ్యాప్ ఉండాలి అంటే అంత గ్యాప్ తీసేసుకుంది ఇంకా. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, VA అని ఉంది. VA అనేసి మనకి ఐకాన్ కూడా చూడండి, వైట్ కలర్లో VA అని ఉంది. వైట్ కలర్లో VA అని ఉందంటే దాని అర్థం ఏంటంటే వైట్ కలర్ అనేది ఓవర్లే అనమాట. ఇందాక మనకి ఇలా క్లిక్ చేసి మనం ఇలా సెలెక్షన్ చేస్తాం కదా. సో ఇలా సెలెక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఒకటి ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఓవర్లే అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ ఓవర్లే అనేది అవసరం. ఈ ఓవర్లే సెలెక్ట్ చేసేసి ఇక్కడ VA అని ఉంది. సో VA అని ఉంది. సో ఈ VA అంటే ఏంటంటే లెటర్ అంటే వాటికి గ్యాప్ అనమాట ఈసారి. ఓకే. సో ఇప్పుడు ఫ్రమ్ HYD అని ఉంది కదా. సో చూడండి, ఇలా సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ VA అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 25 క్లిక్ చేస్తున్నాను. 25 క్లిక్ చేస్తే 25 గ్యాప్ అనేది వచ్చింది. 200 క్లిక్ చేస్తున్నా. చూడండి, 200 గ్యాప్ అనేది వాటి మధ్యన క్రియేట్ అయింది అనమాట. సో ఇక్కడ మనం 500 క్లిక్ చేద్దాం. 500 క్లిక్ చేస్తే ఇంకా కంప్లీట్గా
చాలా దూరం అనేది వెళ్ళిపోయింది. సో కంట్రోల్ Z అని నేను మళ్ళీ తీసేసాను. సో మళ్ళీ నార్మల్ చేద్దాం 0. ఓకే. సో ఒకవేళ ఇలా సెలెక్షన్ లేకుండా ఇక్కడ క్లిక్ చేసేసి ఇప్పుడు అన్నాం అనుకోండి, చూడండి ఇవేవి మనకు కనిపించట్లేదు. ఓకే. మనం కంపల్సరీగా ఇలా సెలెక్షన్ అనేది చేయాలి, అప్పుడే మనకు ఇవన్నీ యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. ఇక T అనే ఒక ఐకాన్ ఉంది, ఆ ఐకాన్ పక్కనే ఒక లైన్ అని ఉంది. ఆ లైన్ మనకి ఇలా పొడవుగా చూపిస్తుంది చూడండి, ఐకాన్ ఇట్లా పొడవుగా చూపిస్తుంది ఆ లైన్. దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎల్లుని సెలెక్ట్ చేసుకొని ఈ ఎల్లుని మనము ఇక్కడ ఇలా ఇక్కడికి వెళ్ళేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% ఉంది కదా, ఇప్పుడు నేను 200 అంటున్నాను. 200 అని క్లిక్ చేయగానే ఆ ఎల్లు మాత్రమే పొడవుగా సాగిపోయింది అనమాట. ఓకే. సో చూడండి మిగతా ఫాంట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది కదా, నేను ఇలా డిక్రీజ్ చేస్తుంటే ఆ ఫాంట్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఓకే. చూడండి. సో చూడండి మళ్ళీ నేను ఈ ఎంని తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నా. అంటే నేను ఇందాక ఇక్కడ నెంబరింగ్ అనేది ఇచ్చాను కదా, ఇప్పుడు ఈసారి ఇలా ఇక్కడ నుంచే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే. మనకి ఎంత కావాలంటే అంత పొడవుగా బెండ్ అవుతుంది. అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు పొడవుగా ఇంక్రీజ్ అవుతుంది. మనం అమౌంట్ డిక్రీజ్ చేసినప్పుడు పొడవు అంటే అది పొట్టిగా అవుతుంది, అంటే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ టీ అనేది లావుగా కనిపిస్తుంది, కింద లైన్ కూడా ఇక్కడ మనకు వెడల్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి అమౌంట్. సో చూడండి ఐ అనేది ఎంత వెడల్పుగా వచ్చింది. మళ్ళీ ఇలా మనము ఇక్కడ అమౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 200 అని ఉంది, ఇక్కడ 100 అని ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ 300 ఇస్తున్నాను. చూడండి ఎస్ అనేది ఇంతగా బెండ్ అయిందనమాట. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. కలర్ అని ఉంది. సో కలర్ అనేది మీకు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలిస్తే. ఇప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేస్తానంటే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. ఈ కింద టీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మనకు శాంపుల్స్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ టీ వచ్చేసి లావుగా కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కాకుండా రెగ్యులర్ ఉంది అనుకోండి. ఇప్పుడు రెగ్యులర్ ఉంది, రెగ్యులర్లో ఉన్నప్పుడు ఫాంట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనకు కొంచెం లావుగా కనిపించాలి అంటే ఇప్పుడు ఈ టీ పైన క్లిక్ చేస్తే చూడండి కొంచెం లావుగా కనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ లావ్. సో ఇలా అంటే కొంచెం దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్నది ఇటాలిక్, సో ఇలా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన ఉన్న టీటీ అని ఉంది కదా, టీటీ అనేది క్యాపిటల్ లెటర్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఎల్ అనేది క్యాపిటల్, ఓ అనేది స్మాల్ లెటర్ కదా. ఇప్పుడు ఈ 2 టీస్ పైన క్లిక్ చేస్తే అన్ని క్యాప్స్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ టీ అండ్ మళ్ళీ వెనుక కూడా టీ ఉంది. ఇప్పుడు వీటి పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో ఫస్ట్ వన్ అంటే అన్ని క్యాప్స్లోకే చేంజ్ అవుతాయి, కాకపోతే సెకండ్ లెటర్ నుంచి సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఫస్ట్ లెటర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎల్ సైజ్ అనేది ఎక్కువగా ఉంది, మిగతావన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూపించినట్లనే అంటే ఈ ఐకాన్లో చూపించినట్టుగానే ఇక్కడ రియాక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు T1 అని ఉంది పైన. T1 అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 21st అని ఇలా రాస్తాం. ఓకే. 21st అని ఇలా రాస్తాం. ఇప్పుడు ఇదేంటి ఒక డేట్. సో ఈ ఎస్టీని మనం సెలెక్ట్ చేసేసి మనము ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు T1 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు డేట్ అనేది పైకి వెళ్తుంది. సో చూడండి ఎస్టీ అనేది పైకి వెళ్తుంది. సో మనకి ఇక్కడ 21st అని చెప్తున్నాం. ఇక లాస్ట్కి T1 అని ఉంది. ఈ T1 అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ H2O అని నేను రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అనేది నేను కిందికి రావాలంటే ఈ 2ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ T1 పైన క్లిక్ చేస్తే ఆ 2 అనేది కిందకు వస్తుంది. ఓకే. H2O ఇలా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఇది అండర్లైన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు దానికి అండర్లైన్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి కొట్టేసినట్లు ఉంది. సో కొట్టేసినట్లు ఉంటే సో మనం ఇలా సెలెక్ట్ చేసేసి మనం ఇలా క్లిక్ చేస్తే మనకు అది స్ట్రైక్ అయినట్లు కనిపిస్తుంది అనమాట, స్ట్రైక్. సో ఇది కంప్లీట్గా క్యారెక్టర్ బాక్స్ అనమాట. మిగతా చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి మనకు వెబ్ అంటే వెబ్కి సంబంధించిన చిన్న చిన్న ఆప్షన్స్ అనమాట. మనకు ఫోటోషాప్కి అండ్ ఈ వెబ్ ఆప్షన్స్కి ఇప్పుడు సంబంధం లేదంటే, అంటే ఈ టెక్స్ట్ టూల్కి మిగతా ఆప్షన్స్కి మనకు సంబంధం లేదు. సో ఇవి సరిపోతాయి, ఇప్పుడు ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. టెక్స్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ క్యారెక్టర్ బాక్స్ పైన క్లిక్ చేస్తే క్యారెక్టర్ పక్కన పారాగ్రాఫ్ అని ఉంది. ఓకే. పారాగ్రాఫ్ పైన క్లిక్ చేస్తే మనం ఇందాక చూస్తాం కదా ఈ 3 ఆప్షన్స్, ఈ 3 ఆప్షన్స్ లాంటివే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకు మిగతా సాఫ్ట్వేర్స్లో కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏ విధంగా అయితే ప్రివ్యూగా అనిపిస్తుందో మనం దాన్ని ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఫాంట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆర్ చూడండి
ఇటు వెళ్ళిపోయింది. ఓకే, సో మళ్ళీ నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చింది. సో ఇలా మనకు ఈ పారాగ్రాఫ్స్ ఐకాన్స్ అనేది మీరు చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఏది సూటబుల్ అయితే మీకు ఆ పారాగ్రాఫ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ పారాగ్రాఫ్ అలైన్మెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుల్లెట్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి ఎంటర్ అని టైప్ చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఒక బుల్లెట్ వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ టైప్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ ఒక బుల్లెట్ వచ్చింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సెలెక్ట్ చేసేసి ఇక్కడ నెంబరింగ్ ఉంది. నెంబరింగ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ వచ్చింది, నెంబర్ 2 అని వచ్చింది. సో నెంబర్ 3, సో ఎంటర్ టైప్ చేస్తే నెంబర్ 3, మళ్ళీ నెంబర్ 4. ఓకే, సో మనకు ఇలా మ్యాటర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ బుల్లెట్స్ అంటే ఈ బుల్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఈ డాట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా నెంబరింగ్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు అవసరం లేదనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి అలైన్మెంట్స్ అనమాట. ఇవి చిన్న చిన్న అలైన్మెంట్స్ మనకు ఇటు లెఫ్ట్ రైట్. ఇప్పుడు రైట్ అంటే రైట్ సైడ్ పుష్ అవుతుంది. ఓకే, ఇటు సైడ్ అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ పుష్ అవుతుంది. మ్యాటర్ అనేది అంటే కంటెంట్లో మనకి ఇట్లా అప్ అండ్ డౌన్స్, సో ఇలా మనము వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్గా ఒకవేళ మనకి క్యారెక్టర్ బాక్స్ కానీ పారాగ్రాఫ్ బాక్స్ కానీ డిస్టర్బ్ అయిందనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఐకాన్ పైన ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీసెట్ పారాగ్రాఫ్ ఉంది కదా, మళ్ళీ రీసెట్ పారాగ్రాఫ్ పైన క్లిక్ చేస్తే మనకు రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ బాక్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఆప్షన్స్ ఏమైనా డిస్టర్బ్ అయినట్లు మీకు కనిపిస్తే కనుక మళ్ళీ మీకు ఇక్కడ రీసెట్ క్యారెక్టర్ బాక్స్ అని ఉంటుంది. ఇప్పుడు అక్కడ క్లిక్ చేసినా మనకి ఇది రీసెట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మ్యాటర్ అనేది టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఆన్లో ఉంది చూడండి. సో ఆప్షన్ అనేది ఆన్ అయింది. నేను ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తానో ఆ ఆప్షన్ అనేది ఆఫ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్ అనేది ఆన్ అయింది కదా. ఒకసారి చూద్దాం ఇదేంటో. దీనిపైన క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇది వార్ప్ టెక్స్ట్ అనమాట, వార్ప్ టెక్స్ట్. సో ఈ వార్ప్ అనే వర్డ్ మీరు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్లో చూస్తుంటారు. ట్రాన్స్ఫార్మ్లో మనం రైట్ క్లిక్ చేస్తే మనకు అక్కడ వార్ప్ అనేది కనిపిస్తుంది. వార్ప్ అంటే బెండింగ్ ఒక ఫ్లో అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నన్ను ఉంది కదా, సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఐకాన్స్ కనిపిస్తున్నాయో ఆ విధంగా ఈ టెక్స్ట్ అనేది రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఆర్క్ అని ఉంది, ఆర్క్ లాగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బెండింగ్ అనేది +50 ఉంది. మనం ఎలా అంటే బెండింగ్ అనేది మైనస్లోకి కూడా వెళ్తుంది. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే హారిజంటల్గా అవుతుంది డిస్ట్రిబ్యూషన్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే పొడవుగా అవుతుంది. ఓకే, ఇలా ఫ్లిప్ కూడా అవుతుంది. ఓకే, సో రీసెట్ చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ డిస్టర్బ్ చేసాను, ఇవన్నీ డిస్టర్బ్ చేసాను. మళ్ళీ ఇది రీసెట్ చేయాలి అనుకుంటే ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ చూడండి క్యాన్సిల్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకు రీసెట్ బటన్ అనేది వస్తుంది. జస్ట్ రీసెట్ అనేది అవుతుంది. సో మళ్ళీ ఆర్క్ పైన క్లిక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వేరే చూద్దాం. ఇక్కడ ఫ్లాగ్ అని ఉంది, ఫ్లాగ్ పైన క్లిక్ చేస్తే ఫ్లాగ్ లాగా వచ్చింది. ఓకే, చూడండి బెండింగ్ అనేది ఫ్లాగ్ ఇలా ఉంటుంది కదా. సో ఇలా మీరు ఇలా హారిజంటల్ వర్టికల్ అనేది కామన్ అనమాట. సో ఈ కామన్ వర్టికల్ హారిజంటల్ అనేది సో అది మీరు డిపెండ్స్ అనమాట, అంటే మన వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అని ఉంది, ఫిష్లో అంటే ఫిష్ మోడ్ లాగా వస్తుంది. ఓకే, సో ఇది తల, ఇది తోక, సో అలా కూడా అనుకోవచ్చు. ఓకేనా, మనకు ఏదైనా ఓకే అనుకుంటే జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తే అది కన్ఫర్మ్ అయిపోతుంది, అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఓకే అని కన్ఫర్మ్ చేస్తే మనకు అలాగే ఉంటుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లాగా కాకుండా మనకు కొత్తగా కావాలి అంటే పాత్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పెన్ టూల్ తీసుకుంటున్నాను. పెన్ టూల్ తీసుకొని ఇక్కడ పాత్ అనే మోడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఇలా అంటున్నాను. ఓకే, నేను ఇలా అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ టూల్కి వెళ్ళామనుకోండి, మనము టెక్స్ట్ టూల్కి వెళ్ళి మనం దీనిపైకి వెళ్తే పాత్ పైకి వెళ్తే మనకు ఆ టెక్స్ట్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఆన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తా, చూడండి ఫాంట్ సైజ్ కొంచెం తగ్గిస్తున్నా. సో దానిపైనే అది ఎలా ఉంటే అలా ఫ్లోటింగ్ అవుతుంది. ఆ పాత్ అనేది ఎలా ఉంటే అలా ఫ్లోట్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ పాత్స్లోకి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది పాత్ వర్క్ అనేది. ఓకే, సో మనకి పాత్ అనేది కనిపించకూడదు, బ్లూ కలర్ లైన్ అనేది కనిపించకూడదు అంటే మీరు జస్ట్ మూటూల్కి వెళ్ళండి. మూటూల్కి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే కనిపించదు. ఓకేనా, సో మళ్ళీ పాత్ అనేది కనిపించాలంటే మళ్ళీ పాత్స్లోకి వచ్చి దీనిపైన సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆ బ్లూ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది. మీరు మళ్ళీ టెక్స్ట్ టూల్ తోటి ఇలా క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఎడిట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నది కంప్లీట్గా ఏంటి,
హారిజంటల్ టైప్ టూల్. నేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చెప్పాను మీకు. ఓకే, ఇక్కడ సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ వర్టికల్ టైప్లో ఉంటుంది. వర్టికల్ అంటే ఏంటి అంటే ఇలా పొడవుగా అంటే నిలువుగా. సో వర్టికల్ టైప్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫాంట్ అనేది ఇలా వర్టికల్గా వస్తుంది. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ కూడా ఎలా మారిపోయింది. ఫాంట్ సైజ్ అనేది తగ్గిస్తున్నాను, చూడండి వర్టికల్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు అఖిల్ రెడ్డి అని రాస్తున్నాను, చూడండి ఓకే అని ప్రెస్ చేస్తుంది. ఓకే, మనకి ఇలా వచ్చింది. ఆప్షన్స్ అన్నీ సేమ్ కదా. సో ఇప్పుడు మనం హారిజంటల్ ఇన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్స్ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్. నేను ఇప్పుడు క్యారెక్టర్ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను, క్యారెక్టర్ బాక్స్ కూడా అంతే ఉంది. పారాగ్రాఫ్ కూడా అంతే. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ వర్టికల్ టూల్లో మనం టైం వేస్ట్ అనేది చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ వర్టికల్ టైప్ మాస్క్ అని ఉంది. ఓకే, వర్టికల్ టైప్ మాస్క్ కంటే ముందు నేను హారిజంటల్ టైప్ మాస్క్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసేసి ఇప్పుడు సేమ్ అఖిల్ రెడ్డి అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే కంట్రోల్ అని సెలెక్ట్ చేసేసుకొని ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఇంత ఉండాలి. ఓకే, సో అది ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్, ఇటాలిక్, బోల్డ్లో ఉండాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను, ఓకే అని ప్రెస్ చేస్తాను. చూడండి వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ సి అని కాపీ తీసుకుంటున్నాను. కాపీ తీసుకొని ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, వచ్చింది. సైజ్ అనేది తగ్గిద్దాం, ట్రాన్స్ఫార్మ్తో సైజ్ అనేది తగ్గిస్తున్నాను. చూడండి, సో మనం ఇక్కడ టూల్లో ఉన్నప్పుడు మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకు మూవ్ టూల్ వస్తుంది. ఆ టైంలో మీరు అలా స్లైడ్గా కూడా పక్కకు జరపవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి కంట్రోల్ డి అని డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎఫెక్ట్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఇది ఒక ఫోటో పైన చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక ఐ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఫోటో పైన మనము వర్టికల్ టైప్ చేద్దాం, వర్టికల్ టైప్ మాస్క్, ఇది ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇలా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫాంట్ వచ్చింది, IEYE అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫాంట్ కంట్రోల్ ఏ అని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫాంట్ సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తాను. ఇలా కొంచెం మూవ్ టూల్ అంటే కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా పక్కకు జరుపుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఫాంట్ సైజ్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కంట్రోల్ సి అని కాపీ తీసుకొని ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐ అనే లెటర్లో మనకు ఆ ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. అంత క్లియర్గా కనిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఆ ఫాంట్ అంటే ఈ ఫోటో అనేది అక్కడికి కాపీ అయిందనమాట. నేను ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేస్తే మూటలు వస్తుంది, లైట్గా ఇలా జరుపుతున్నాను, డీసెలెక్ట్. సో చూడండి ఇలా మనం చూడవచ్చు అనమాట. ఓకే, ఇది మాస్క్ అనమాట. ఇవి మాస్క్ టూల్స్ అనేవి ఫోటో పైనే మనకు వర్క్ చేస్తాయి. ఓకే, మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే మూవ్ టూల్ అనేది కూడా మీకు వస్తుంది, మీరు దాంతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము 4 టూల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ హారిజంటల్ టైప్, వర్టికల్ టైప్, ఈ రెండు ఒకటే, సేమ్ ఆప్షన్స్. అండ్ ఫస్ట్ హారిజంటల్ మనకు తెలిస్తే వర్టికల్ మనకు తెలిసినట్లనే. ఓకే, టైప్ మాస్క్లో హారిజంటల్ టైప్ మాస్క్ చూసాము అండ్ వర్టికల్ కూడా సిమిలర్గా ఉంటుంది, సేమ్ ఆప్షన్స్. ఓకే, 4 టూల్స్ అనేవి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫాంట్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, కొత్తగా అంటే ఇప్పుడు ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఫాంట్స్ ఉన్నాయి. ఈ ఫాంట్స్ కాకుండా మనం కొత్తగా ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ 4 ట్యాబ్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, 3 ఇంగ్లీష్ ట్యాబ్స్ అనమాట అండ్ 1 తెలుగు ట్యాబ్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, నేను ఇక్కడ మీకు 4 నేమ్స్ చెప్తాను కంప్లీట్గా. చూడండి, ఫస్ట్ వన్ 1001 ఫాంట్స్ అని టైప్ చేయండి గూగుల్లో. ఓకే, మీకు ఇక్కడ ఇలా వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ 1001 ఫాంట్స్ అని ఉంది. సో www.1001fonts.com అని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కింద కూడా మీరు చూడండి www.1001freefonts.com. ఓకే, సో ఈ 2 వెబ్సైట్స్లో మీరు ఏ వెబ్సైట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను సెకండ్ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి 3D ఏలియన్, ఓకే, యానిమల్. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే ఫ్యాన్సీ, ఓకే, సో మీకు ఏది కావాలంటే హ్యాలోవిన్, మీకు ఏది కావాలంటే సైంటిఫిక్ కూడా, సైఫై కూడా ఉంది ఇక్కడ. ఓకే, మీకు ఏది కావాలంటే ఆ ఫీల్డ్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ అని కూడా ఉంది, మీకు హ్యాండ్ రైటింగ్ లాగా ఫాంట్ కావాలి అనుకుంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను ఏది చూస్ చేసుకోకుండా కిందికి వస్తున్నా. ఇక్కడ మనకు ఇన్ని పేజెస్ చూపిస్తున్నారు. ఓకే, మనకి ఇక్కడ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ శాంపుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఓకే, సో మనకి ఇక్కడ డ్రాయింగ్ అని కనిపిస్తుంది కదా, ఈ డ్రాయింగ్ అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అనేది అయింది డ్రాయింగ్ అనేది. ఓకే, ఇది చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ దా ఫాంట్ అని ఇది ఒక వెబ్సైట్ అనమాట, www.thafont.com అనమాట. ఈ వెబ్సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను చెప్పే రెండో వెబ్సైట్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ చూడండి, పైలా ఇంతకుముందు దానిలాగానే ఇక్కడ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ అని ఉంది కదా, సో బ్రాకెట్ అనే ఫాంట్ని మనం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది అనమాట బ్రాకెట్ అనేది కూడా. నెక్స్ట్ థర్డ్ వెబ్సైట్ గూగుల్ ఫాంట్స్. సో గూగుల్ ఫాంట్స్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. గూగుల్ వాళ్ళు కూడా ఫాంట్స్ని మనకు రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ జిప్ ఫైల్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోబోటో, ఈ సాన్సా, ఓకే ఇవన్నీ నాతో ఉన్నాయి. సిగ్మర్, సో ఈ సిగ్మర్ అనేది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గెట్ ఫాంట్ అని ఉంది కదా, ఈ గెట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఆల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది. లాస్ట్ వన్ తెలుగు ఫాంట్స్. సో ఈ తెలుగు ఫాంట్స్ అనేది చూడండి, నేను తెలుగు ఫాంట్స్కి మీకు పర్టికులర్గా ఈ వెబ్సైట్ అని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అవి స్టాండర్డ్ అనేవి నాకు అనిపించలేదు, అందుకే నేను రికమెండ్ చేయట్లేదు. ఓకే, జస్ట్ నేను ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టాను. చూడండి, ఫస్ట్ వన్ తెలుగు ఫాంట్స్ అని వచ్చింది అండ్ .net అని వచ్చింది. ఇది యూజ్ చేసుకోవచ్చు, మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. వీటికి నేమ్స్ అనేది కూడా కొంతమంది కవుల పేర్లు అండ్ రచయితల పేర్లు ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇలా, అంటే మనకు వాటి నేమ్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి. ఓకే, మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ఈజీగానే ఉంటాయి, తెలుగు ఫాంట్స్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఫాంట్ నేమ్ ఉంది చూడండి, పొట్టి శ్రీరాములు రెగ్యులర్. సో రెగ్యులర్ అంటే మీకు ఇందాక ఐడియా ఉంది కదా, రెగ్యులర్ అనేది స్టైల్ అనమాట. ఓకే, పొట్టి శ్రీరాములు గారిది ఈ ఫాంట్, అంటే ఆయన నేమ్ అనేది ఫాంట్కి పెట్టారు. ఓకే, ఇక్కడ పోనాల. సో ఇది చూడండి, ఇలా మనం నేమ్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఏ ఫాంట్ నచ్చితే దానిపైన మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ పొట్టి శ్రీరాములు అనే నేమ్ ఉంది కదా, ఈ ఫాంట్ అనేది నాతో ఆల్రెడీ ఉంది. సో మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది అయిందనమాట. నెక్స్ట్ నేను బ్యాక్ వస్తున్నాను అండ్ మీకు ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను తెలుగులో. ఇక్కడ చూడండి, సెలికాన్ ఆంధ్ర అని ఉంది, దీనిపైన కూడా క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా చూడండి గిడుగు అని ఉంది. ఓకే, గిడుగు, సో ఇది ఒక ఫాంట్. ఓకే, గురజాడ, సో ఎన్టీఆర్ అనే ఫాంట్ కూడా ఉంది. సో ఇక్కడ మనము వీటిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మాండలి అని ఉంది కదా, ఇప్పుడు నేను దీనిపైన ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ మనం డౌన్లోడ్స్లోకి వెళ్దాం, డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి మనకు ఈ ఫాంట్స్ అనేవి వచ్చాయి చూడండి, జిప్ ఫైల్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి కొంచెం ఓపెన్గా కనిపిస్తుంది. ఇవన్నీ జిప్ ఫైల్లో కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వన్ డ్రాయింగ్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఫోటోషాప్ అనేది నాకు ఇంకా యాక్టివేట్లోనే ఉంది. ఫస్ట్ నేను మీకు ఇక్కడ సర్చ్లో డ్రాయింగ్ అని టైప్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫాంట్ సైజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ డ్రాయింగ్ అని టైప్ చేస్తున్నాను. నో మ్యాచెస్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్ అంటున్నాను. ఇక్కడ మనకు డ్రాయింగ్ అనే ఫాంట్ అనేది లేదు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డ్రాయింగ్ అనే ఫాంట్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా క్లిక్ చేస్తున్నాను, డబల్ ట్యాప్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి కింద వన్ అనమాట, ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న వైట్ పేపర్ కనిపిస్తుంది, అందులో ఏ అని కనిపిస్తుంది. సో దానిపైన డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఫాంట్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంతే, సింపుల్ ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రాకెట్ అని ఉంది కదా, సో బ్రాకెట్ అనే దానిపైన కూడా నేను డబల్ ట్యాప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కింద దానిపైన మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తెలుగు ఫాంట్ ఒకటి చేద్దాము. ఓకే, ఇక్కడ మాండలి అని ఉంది కదా, సో ఈ మాండలి అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే మనకు సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ఇలా కనిపిస్తున్నాయో ఇక్కడ పొట్టి శ్రీరాములోనే ఉంది. ఇక్కడ కూడా డబల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి కింద ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉందన్నమాట, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి సిస్టంలో మళ్ళీ రీప్లేస్ చేయాలని అడుగుతుంది. ఓకే, నో, ఆల్రెడీ ఉంది కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఈ డ్రాయింగ్, బ్రాకెట్ అండ్ మాండలి, సో ఇవన్నీ వచ్చినాయా లేదా ఒకసారి చూద్దాం. ఫోటోషాప్లోకి వచ్చాను అండ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, డ్రాయింగ్, సో ఇక్కడ ఇంకా రాలేదన్నమాట. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ మాండలి అనేది కూడా చూస్తున్నాను. సో మాండలి అనేది కూడా ఇంకా రాలేదు. రీజన్ ఏంటి అంటే మనం సెర్చ్ చేస్తే ఎందుకు కనిపించట్లేదు అంటే
ఫోటోషాప్ అనేది ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఈ ఫాంట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, నేను ఫోటోషాప్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఫోటోషాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. క్రియేట్ అంటున్నాను డాక్యుమెంట్. ఇక్కడ నేను టైప్ టూల్ తీసుకుంటున్నాను, హారిజాంటల్ టైప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్చ్లో మనం డ్రాయింగ్ అని సెర్చ్ చేద్దాం. సో డ్రాయింగ్ అని సెర్చ్ చేయగానే వచ్చింది చూడండి, డ్రాయింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాం. సో క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని స్మాల్ లెటర్స్ టైప్ చేద్దాం. ఓకే, వచ్చింది కదా. సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా బ్రాకెట్. సో బ్రాకెట్ అనే ఫాంట్ కూడా వచ్చింది, చూసారా. ఓకే, చూడండి, బ్రాకెట్ అనే ఫాంట్ కూడా వచ్చింది. సో ఇంకొక తెలుగు ఫాంట్ ఏంటి, మాండలి కదా. సో ఇప్పుడు మాండలి అనేది చూద్దాం. మాండలి. ఓకే, మాండలి అనే తెలుగు ఫాంట్ కూడా వచ్చింది. ఓకే, తెలుగు ఫాంట్ కావాలి అంటే మనకి ఇక్కడ తెలుగు ఫాంట్ కావాలి అనమాట. అంటే మ్యాటర్ అనేది తెలుగులో ఉండాలి. సో అప్పుడు మనకు ఆ ఫాంట్ అనేది వర్కౌట్ అవుతుంది. లేదా ఈ ఇంగ్లీష్ ఫాంటే జస్ట్ స్లైట్గా మారిపోతుంది అనమాట. చూడండి, ఇంతకుముందు ఎలా ఉంటే జస్ట్ ఈ ఇంగ్లీష్ ఫాంట్ని కూడా మనకి మాండలి స్టైల్లోకి మారుస్తుంది అనమాట. ఇక్కడ రెగ్యులర్లోకి తీసుకొని ఇలా మారుస్తుంది. సో మనకు తెలుగు ఫాంట్ అంటే ఇక్కడ తెలుగులో ఉంటే కనుక మ్యాటర్, ఆ మాండలి అనేది ఇలా దాని స్టైల్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే తెలుగు ఫాంట్ కోసం, అంటే తెలుగు టెక్స్ట్ కోసం నేను ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకున్నాను అండ్ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకున్నాను. ఇక్కడ కిల్లెడ్డి అని టైప్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ వచ్చింది. ఇక్కడ కాపీ సింబల్ తోటి కాపీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫోటోషాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇది మాండలిలో వచ్చింది. ఇక్కడ మాండలి అని ఉంది కదా, ఈ మాండలిలో మనకు వచ్చింది అనమాట స్టైల్ అనేది. నేను లాస్ట్ డౌన్కి వెళ్తాను. ఇక్కడ తెలుగు ఫాంట్స్ ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఓకే, దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం మాండలి అనే ఫాంట్ ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇందులో మనము హారిజాంటల్ టైప్ టూల్ చూస్తాం, వర్టికల్ టైప్ టూల్ చూస్తాం, హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్ చూస్తాం అండ్ వర్టికల్ టైప్ మాస్క్ టూల్ చూస్తాం. సో 4 టూల్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ వాటి వెబ్సైట్ నేమ్స్ కూడా మనం చూసాం అన్నమాట. అండ్ మీరు ఆ వెబ్సైట్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అవి నోట్ డౌన్ చేసుకోండి. అక్కడ నుంచి మనం ఈజీగా ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టైప్ టూల్స్. థ్యాంక్ యూ.